లో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిని 2 దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితా, వాటి స్థితి, ఆస్తులు, సౌకర్యాలు వంటి వివరాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా లెక్కలతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు సహా ఇతర వివరాలను సేకరిస్తారు. తొలి దశ 2026 ఏప్రిల్ 1న ప్రారంభం కానుండగా రెండో దశ 2027 ఫిబ్రవరి 1న మొదలవనుంది. తొలి దశకు ముందే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకంతో పాటు వారికి పని కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు జనగణన విభాగం కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ ప్రక్రియకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకరించాలని కోరారు. జనగణనతో పాటే కులగణను కూడా చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో మలి దశలో చేపట్టనున్నారు. దేశంలో జనగణన చేపట్టడం ఇది 16వసారి అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపడుతున్న 8వ జనగణన. మొత్తం ప్రక్రియను మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. అదేవిధంగా ప్రజలకు స్వీయ గణన సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది. మొత్తం డేటాకు పటిష్టమైన భద్రత కల్పిస్తారు. ఇక జనగణన వ్యక్తిగత విషయాల్లో ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, రేడియో, టీవీ వంటి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తారు.